అందరికీ జై శ్రీరామ్ అండి. భారతమాత పూజై. ఈరోజు ఈ మహామేధావి అయినటువంటి ఈ సాలెం రాజుగారు జనాలను ఏ రకంగా మోసం చేస్తున్నారో, ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు అనేది చూపించడం కోసమే నేను మీకు వీడియో చేస్తున్నాను. వీడు ఏమంటున్నాడు అనేది మీరు వినండి. విన్న తర్వాత మనం ఇవ్వాల్సిన కౌంటర్ మనం ఇద్దాము. రాసుకుంటా ఉన్నారు. 9వ కాలంలో అంటే కులగణంలో ఫస్ట్ నేను డీటెయిల్స్ అయిన తర్వాత అట్లా 1, 2, 3, 4 అట్లా 9వ కాలంలో మతాన్ని గురించి అడుగుతున్నారు. అక్కడ మేము ఏం చెప్పాలి? మేము యేసుప్రభుని ఈ మధ్యకాలంలో నమ్ముకున్నాం, మరి మేము ఏమని రాయించాలి అని అడుగుతా ఉన్నారు. ఇది అందరికీ సమాధానం చెప్తున్నాను. మీరు ఏమై ఉన్నారో అదే రాయండి. అక్కడ మీరు క్రీస్తు మార్గంలో ఉంటే, క్రీస్తు సంబంధులై ఉంటే, మీరు క్రైస్తవులై ఉంటే నేను క్రైస్తవుని అని రాయి. అందులో మంచి ఛాన్స్ వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. ఈ టైం పోతే మళ్ళీ దొరకదు మనకి. మళ్ళీ ఎంతకాలం పట్టిందో తెలియదు. కాబట్టి నేను క్రైస్తవురాలని బహిరంగ సాక్ష్యం ఇచ్చే ఛాన్స్ ఎవరికి వాళ్ళే చక్కగా చెప్పేసి వచ్చి నేను క్రైస్తవురాలి అంటే క్రిస్టియన్ అని పెడితే మరి మేము వాస్తవంగా ఎస్సీ అన్న మరి క్రిస్టియన్ అంటే మళ్ళీ బీసీ కింద అవుతుందేమో, మరి పిల్లలకి మరి జాబుల సంగతి ఏంది, మరి వాళ్ళ ఫ్యూచర్ మరి ఎట్లా, వాస్తవంగా మేము ఎస్సీ క్యాడర్కి చెందాము, మళ్ళీ ఎస్టీకి చెందిన వాళ్ళు మేము అంటే అది కూడా చెప్తున్నాను. మతం మారితే కులం మారదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్సీ. ఓకే, ఎవరు చెప్పారు? మతం మారితే కులం మారదు అని చెప్పేసి నీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు నిన్ను అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవం అడిగారు. క్రిస్టియన్సీ మతంలోకి చేరితే రిజర్వేషన్లు ఉండవు. ఇప్పుడు నీకేం పోయింది? నువ్వు బాగా సంపాదించుకున్నావు, హాయిగా కొండెక్కి కూర్చున్నావు. ఇప్పుడు రోజు కూలీ నాలి చేసుకునేటువంటి అమాయకులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు చాలా ముఖ్యం, అవసరం. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు వస్తాయి కదా అని చెప్పేసి ఒక నమ్మకంతో వాళ్ళు కనుక మేము క్రిస్టియన్సీ మతంలోకి చేరాము, నువ్వు అన్నట్టుగానే మీ యేసుని నమ్ముకున్నాము అని చెప్పేసి అన్నాడే అనుకో. ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్లు పోయిన తర్వాత మళ్ళీ ఎవరిని అడగాలి? నిన్ను అడిచి అడగాల? ఇప్పుడు నీ బైబిల్ అనుకుంటున్నావా? ఎప్పుడు పడినప్పుడు రాజ్యాంగం ఎప్పుడు పడినప్పుడు మార్చేసుకుని ఎప్పుడు పడినప్పుడు రాసేసుకోవడానికి? నీ బైబిల్ ఎలాగో 100 సార్లు సుమారుగా మార్చారు. అయినా కూడా తప్పుడు బొంతలు అవన్నీ కూడా, అతుకుల బొంత అవంతా కూడా. మరి అలా అనుకుంటున్నావా రాజ్యాంగం అంటే నీ ఇష్టం వచ్చేట్టు రాసుకోవడానికి? ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఏ కోర్టు అయినా సరే, ఏ రాజ్యాంగం అయినా సరే దాన్ని రాయడానికి అవకాశాలు ఉండవు. అది చాలా ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలో విన్నటువంటి ఒక అమాయకులు ఎవరైతే ఉన్నారో, నీ ముందు కూర్చున్నటువంటి అమాయకులు ఎవరైతే ఉన్నారో, నిజమే కదా సాలెం రాజు అన్న చెప్పేశాడు కదా, మనం క్రిస్టియన్స్ రాసేసుకుందాం, యేసుని నమ్మేసుకున్నామని రాసేసుకున్నాం అని చెప్పేసి పొరపాటున వాళ్ళు కనుక ఏంటి క్రిస్టియన్ అని రాసుకున్నాను అనుకో, వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు దొబ్బినప్పుడు వాళ్ళు వచ్చి నేను అడిగానుకో, నువ్వేం చెప్తావు? ఇప్పుడు సమాధానం నాకేం తెలుసమ్మా, గవర్నమెంట్ అలా చేసినప్పుడు నేనేం చేయను, నా చేతిలో ఏమున్నాయి, ఏదో జరుగుదేమో అని చెప్పి అనుకున్నాను, జరిగింది, దాన్ని మనం చేయలేము, ప్రభువుని ప్రార్థించండి అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తావు. కాబట్టి నువ్వు చెప్పే సొల్లు కబుర్లు ఎంత బాగా చెప్తావో నేను గత వీడియోలోనే చేశాను నీ మీద. ఏంటి నువ్వు చెప్పింది? ఎదురుగా ఉన్న వాళ్ళు ఈ వాయు వరుసలు లేని ఈ సంబంధాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగితే నువ్వేం చెప్పావు? వయసు గురించి చెప్పావు. మేనత్త వయసు చిన్నదైతే పర్వాలేదు, మేనల్లుడి వయసు పెద్దదైనా పర్వాలేదు, చేసేసుకోవచ్చు అన్నావు. మరి అటువంటప్పుడు వదిన వయసు 50 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, మరిది వయసు వచ్చేసి 25 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, చేసేసుకోవచ్చు. అది నువ్వు చెప్పే సిద్ధాంతం అలా ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పే మాయ మాటలు, మోసపు మాటలు ఎలా ఉంటాయో నీ ఎదురుగా ఉన్న విశ్వాసుల కంటే మాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు జనాలు ఏ రకంగా మోసం చేస్తావో కూడా, మోసం చేసి ఏ రకంగా వాళ్ళని మాయలో పెడతావో కూడా మాకు అన్నీ తెలుసు. అని ఎంత పిచ్చి నా కొడుకులు నమ్ముతున్నారంటే వాళ్ళు ఎంత ఎర్రి వెంగళప్పలో. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మిత్రులారా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడో వినండి. కనీసం నువ్వు నమ్ముతున్న దేవునికి వచ్చిన సాక్షులు ఇప్పుడు బహిరంగంగా ఇచ్చే ఛాన్స్ వచ్చింది కనుక మతం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు అంటారు, అది మేము రాసుకుంటాం, మీ క్యాష్ చెప్పండి అంటారు. వీళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళు అది మేము రాసుకుంటాం, ఏమవుతుంది, మీరంతా హిందువులేగా, మీరంతా అదేగా, మీరంతా ఇదేగా, లేకపోతే మీరు ముస్లింలు ఏదో చెప్తారు. ఒకప్పుడు నేను ముస్లింని, ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకుని క్రైస్తవుని, ఒకప్పుడు నేను హిందువుని, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుని క్రైస్తవుని. సో క్రైస్తవుడు అని రాయి. అక్కడ నువ్వు రాసేది ఏంది, మేము రాసుకుంటాం అనేది నువ్వు ఎందుకు వచ్చావు? క్లాసు బీకండి, అది కూడా పూర్తి చేయి.
క్లాస్ పీకండి అని మిమ్మల్ని బాగా రెచ్చగొడుతున్నాడు, వీడు మాత్రం వెనకుంటాడు. మిమ్మల్ని ముందుకు తోస్తాడో వీడు మాత్రం వెనకుంటాడు. రేపు పొద్దున్న మీ జీవితాలు సంకనాగిపోయినా, మీ జీవితాలు మట్టిలో కలిసిపోయినా కూడా వీడికి సంబంధం లేదు. ఎంతసేపు వీడికి మతం మారడమే ముఖ్యం. మీ ఇంటికి వస్తారో, మీ క్రిస్టియన్స్ అయినా ముస్లిం అయినా పర్లేదు, హిందూ అయినా పర్వాలేదు, కానీ మీరు చెప్పేసేయండి. చెప్పేస్తే వాళ్ళు చక్కగా రాసుకున్న తర్వాత మీ యొక్క రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టి పాడతొప్పుతారు. కొట్టేసిన తర్వాత అప్పుడు ఈడు వచ్చి 2 చేతులు పైకెత్తేస్తాడు. నా వల్ల ఏం కాదు, నాకు తెలియదు, ఈ గవర్నమెంట్కి నాకు సంబంధం లేదు అని చెప్పి 2 చేతులు పైకెత్తేస్తాడు. అప్పుడు సంకనాగిపోయేది మీ జీవితాలే. కాబట్టి మిత్రులారా, విశ్వాసులారా, ఒక మాట క్లియర్గా ఆలోచించుకోండి. మీరు వాళ్ళు వచ్చారు, మీరు చెప్పారు అని కాదు అక్కడ, కానీ చెప్పే ముందు ఏం చెప్పారు అని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది మీ జీవిత జనన మరణ శిక్షలు అయినటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ రిజర్వేషన్లు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రిజర్వేషన్లు కనుక ఒక్కసారి తీసి పాడేస్తే ఇక మీరు జీవితంలో మళ్ళీ రిజర్వేషన్లు పొందే అవకాశం 100% ఉండదు. ఒక్కసారి రిజర్వేషన్ పోయిన తర్వాత మళ్ళీ మీరు గరువాపసి అయిన తల కొట్టుకున్నా కూడా వాళ్ళు మీకు రిజర్వేషన్లు ఇవ్వరు. ఒక్కసారి రికార్డ్ అయిపోయిన తర్వాత వీడు సొమ్మేం పోదు. వీడికి ఏంటంటే శుభ్రంగా కోట్లు సంపాదించుకున్నాడు. వీడు, సతీష్ కుమార్, ఈ పాస్టర్లు అనే వాళ్ళంతా కూడా పెద్ద మోసగాళ్ళు నెంబర్ 1 మోసగాళ్ళు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళు సంపాదించుకున్న కోట్ల ఆస్తుల్లో కనీసం మీకు 10 రూపాయలు కూడా దానంగా ఇవ్వరు. కాబట్టి మీరు జీవితాన్ని సంకనాగించుకోకుండా ఇప్పుడే కొన్ని కళ్ళు తెరవండి. ఈ అవకాశం మళ్ళీ పోతే మళ్ళీ మీకు రాదు. వీడు చెప్పింది ఆ మాట కూడా, ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు రాదు. అర్థమైంది కదా మిత్రులారా? వీడు చేసేది మోసం. గవర్నమెంట్ ఏమి వీడు సుత్రం కాదు. అర్థమైందా? రాజీ పడద్దు. దానివల్ల ఏదో ఫ్యూచర్ లాస్ అయితే, పిల్లల భవిష్యత్తు పాడైతే ఏం ఫ్యూచర్ అంత కలిపి 40 వచ్చింది. ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా తెగించకపోతే ముందు ఇక్కడ ఫ్యూచర్ సంగతి ఎవరు, అక్కడ ఫ్యూచర్ ఉండదు. ఈ రోజు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే రేపు పంచాయతీ క్రీస్తు పాలన ఖచ్చితంగా ముద్రించుకుంటాం. ఓకే తమ్ముడు, సాలే రాజు బాగా చెప్పావు. ఇప్పుడు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం ఒక అమ్మాయి ఇలాగే సర్టిఫికెట్లు సంతకం చేయమని అంటే క్రిస్టియన్సీగా సంతకం చేసిందంట. రిజర్వేషన్లు పోయినాయి. అవి రావాల్సినటువంటి బుక్కులన్నీ కూడా దొబ్బినాయి, రావాల్సిన రిజర్వేషన్లన్నీ పోయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం సంకనాకి పోయాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదవాలి అంటే దాదాపుగా 70,000 ఖర్చు అవుతుంది. 70,000లో రిజర్వేషన్లు అనేటప్పుడు ఉన్నప్పుడు అంటే 35,000 ఖర్చు చేసుకుని 35,000 వాళ్ళ సొంతంగా పెట్టుకోవడం, గవర్నమెంట్ సొంతంగా పెట్టుకుని చదివిస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా మేము క్రిస్టియన్స్లో మతంలో మారిపోయాం, మేము దేవుడిని నమ్మేసుకున్నాం అని చెప్పినంత మాత్రాన అయ్యో మీరు దేవుడిని నమ్ముకున్నారా, అయితే మీకు రిజర్వేషన్లు ఉన్నాయి అని ఎవరు అనరా? ఓరి ఎరుపు వారి పక్కన వాళ్ళని ఎదవలు చేయడం కాదురా, నువ్వు ఎదవని తెలుసుకో ఫస్ట్. నువ్వు ఒక సన్నాసివి కాబట్టి ఆ పక్కన వాళ్ళ మాయ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఇలాంటి మోసాలు ఇక నీకు చెల్లవు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వ్యవహారం, ఇది నీ సొంత ఒక చర్చ వ్యవహారం కాదు, నీ బైబిల్ వ్యవహారం కాదు. ఏదో బోక మాటలేదురా బోక. దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో లెక్క ప్రకారం మనకి ఎంత ఏం జరగాలో ప్రభుత్వానికి అర్థం కావాలి. కాబట్టి మతం మారితే కులం మారదు. కులానికి సంబంధించి నీకు ఏ విషయాలు వస్తాయి అవన్నీ కూడా నీకు వస్తాయి. అర్థమైందా? కాబట్టి నేను క్రైస్తవురాల్ని అని అన్ని రాసుకుంటావులే అంటారు. అట్లయితే ఇక్కడ దాకా వచ్చి కులాన్ని ఎందుకంటే అది నువ్వే రాసుకోపో, కులం కూడా నువ్వే రాసుకోపో. నువ్వు కులం రాసిన రాయబడి మాత్రం ఖచ్చితంగా రాయాలని చెప్పి రాపించు. దేవునికి స్తోత్రం. మరి ఇంకో మాట కూడా చెప్తున్నారంట, చెప్తున్నాడు. మేము అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ అదే వస్తుందండి, అది హిందూ అనే వస్తుందండి ఎంతో అన్నారంట. షోలో ఆపండి చెప్పండి. అవసరమైతే నా రిపోర్ట్ అలా వచ్చే పని అయితే నేను దాన్ని రద్దు చేసుకుంటాను. ఖచ్చితంగా నేను క్రైస్తవుని, నేను యేసుప్రభువుని చెడుని, నేను యేసుప్రభువుని ఫాలో అవుతున్నాను. కాబట్టి వాలంటీర్స్ కూడా వాళ్ళే ఫిల్అప్ చేసి పంపిస్తున్నారంట, మన దాకా రావట్లేదంట. అది రాంగ్. మరి ఎట్లా మరి దాన్ని మన దాకా రాకపోతే ఎట్లా మరి అడిగితే కొంతమంది ఆన్లైన్ అయిపోయిందంటారంట. అది రాంగ్. అది తప్పుడు లెక్క. అది ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిందేది. అక్కడ మేము రాసుకున్న వాళ్ళు రాయడానికి మనం చెప్పాలి కదా, మనం ఏ మతానికి సంబంధించిన వాళ్ళమో. సో గవర్నమెంట్ కూడా దీని విషయంలో జోక్యం చేసుకోవాలి. వాలంటీర్స్కి వాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పింది రాసుకుంటారు, వీళ్ళు రాయడానికి. సో రాంగ్ అది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు దీని పరిగణలో తీసుకొని కొంచెం ఈ విషయాన్ని చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ కూడా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయంలో స్పందించాలి. వాలంటీర్స్కి గైడెన్స్ ఇవ్వాలి, చెప్పాలి. మేము రాసుకున్నాం, ఆన్లైన్ అయిపోయింది, ఏదైపోయింది, ఇంకా మా దగ్గర రాలా, అది చూస్తున్నా, కంపెనీ రాజేసుకుని రాలేదు, అట్లా చేయడానికి లేదు. అది తప్పు, అంత అవసరం ఏముంది?
యేసుప్రభు అనుచరుణ్ణి, నేను యేసుకు చెందిన వాడిని, నేను క్రైస్తవుని, క్రీస్తు అనుచరుణ్ణి చెప్పు. నీ దాకా వచ్చినట్టే చెప్పు, రాకపోతే ఇంకా లెక్కలోకి రాదు. ఏదో నామకార్థానికి దాడాడు చేసినట్టుగా తప్పుసే. అదే నేను చెప్పేది కూడా అదే తమ్ముడు సాలేరాజు, నేను చెప్పింది కూడా అదే. ఈ అవకాశం పోయింది అంటే మళ్ళీ రాదు, మీ జీవితాలు సంకనాగిపోతాయి. ఇప్పుడు కనుక మేము క్రిస్టియన్ మతంలోకి చేరాము, మేము యేసుని నమ్ముకున్నామని చెప్తే మీకు వచ్చే రిజర్వేషన్లు పోతాయి, ఇక మీ జీవితం సంకనాగిపోవడం ఖాయం. కాబట్టి మిత్రులారా, ఎప్పుడూ కూడా వీడు చెప్పినట్టుగా తొందరపడకండి. వాడే అంటున్నాడు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదని. అంటే దానికి అర్థం ఏంటి? మీ సంకనాగిపోవాలి, మీ సర్వనాశనం అయిపోవాలా, అది వీడు చెప్పేది. అంతేకాని వీడు దేశానికి సమాజానికి ఉపయోగపడే పని ఏ పని చేయలేడు, ఒట్టి బోకుగాడు. నువ్వు చెప్పరా. ఓకే, అయ్యి చెప్తారు. మీ దగ్గరకు వస్తే అంటే బెనిఫిట్స్ పోతాయి అన్నయ్య, పోవమ్మా. ఒకవేళ పోయినా సరే బెనిఫిట్స్ పోయినా సరే నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పు. ఏం చెబుతావు? నువ్వు ఏమై ఉన్నావో చెప్పు రోషన్ కలిగి. ఏ బెనిఫిట్లు వచ్చినా పోయినా ఇంకంతా కలిపి ఒక 40 ఏళ్ళ లోపు కథ క్లైమాక్స్ వచ్చింది. విన్నారు కదా మిత్రులారా, పోయినా సరే మీరు మాత్రం క్రిస్టియన్లుగా ఉండాలి, క్రిస్టియన్గానే బతకాలి, క్రిస్టియన్లని సావాలి. అంతేకాని రిజర్వేషన్లు మాత్రం పోయినా పర్వాలేదు, మీరు మాత్రం అలాగే ఉండాలి అని వీడు కుహానా తెలివితేటలు మీకు ఉపయోగించి చెప్తున్నాడు. అంటే వీడు ఎంత కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాడో మీరే ఆలోచించుకోండి. సమాజాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో కూడా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు చూడండి ఇంకా ఏ చెప్తున్నాడో. నేను చెప్పేది జోక్ కాదు, కలగనొద్దు. ఏదేదో కలగనొద్దు, ఊహ ప్రపంచంలో తెలియపోవద్దు. లేదు ఎక్కువ టైము. నేను గతంలో చాలాసార్లు చెప్పుకుంటా, 2100 దాకా కూడా ఛాన్స్ ఉండదు. ఇది 2024, 2100 దాకా ఛాన్స్ ఉండదు అని చెప్తున్నా, మొత్తుకొని చెబుతూనే ఉన్నా. అంటే ఏ ఛాన్స్ ఉండదంటే ఏం జరిగిందంటే రాకడ జరుగుతుంది. పర్టికులర్ డేట్ చెప్పలేము, నెల చెప్పలేము, తారీఖు చెప్పలేము, కానీ అంచనాలను బట్టి, సూచనలను బట్టి ఇదిగో ఇంత నిధిలో రాకడ జరిగే ఛాన్స్ ఉందని మాత్రం చెప్తాం. అదిగో విన్నారు కదా. ఇప్పుడు చివరికి వచ్చేప్పుడు ఏం చెప్పాడు? రెండో రాకడ, యేసు అనేవాడు రెండో రాకడ జరుగుద్దట. అది ఎప్పుడు జరుగుద్ది, ఏ సంవత్సరం జరుగుద్దో చెప్పలేడు, ఏ నెలలో జరుగుద్దో చెప్పలేడు, ఎప్పుడు జరుగుద్దో చెప్పలేడు, కానీ రెండో రాకడ జరుగుద్ది. అంటే ఏంటంటే యేసు ఏమనుకుంటాడంటే పైన కూర్చుని జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత 10% ఉంది కదా, అయితే వచ్చేద్దామని చెప్పేసి మోటాముళ్ళు చదువుకు కూర్చున్నాడు అని చెప్పి అన్న భావంగా చెప్తున్నాడు. లేదు 30% వచ్చింది, అరే 30% వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి మోటాముళ్ళు చదువుకు కూర్చున్నాడేంటి అంటే ఇంకా జనాభా లెక్క పెరగలేదు కదా, పెరిగిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఖాళీగా కూర్చున్నాడా? 2100 అది మనకు తెలియదులే లెక్కలో, నువ్వు చెప్పు. అరే ఈ పిచ్చి ముండా కొడక, క్రిస్టియన్సీ అనే దాంట్లో కొన్ని ఉన్నాయి. అది పద్ధతులు ఏంటంటే రెండో రాకలు అనేది లేదు అక్కడ, ఫస్ట్ రాకే లేదు, రెండో రాకడ ఎక్కడి నుంచి వచ్చింది, బొక్కులోంచి వచ్చిందట. ఎంత కూడా మా జనాలు మోసం చేయడం పిచ్చిపు కూడా. ఫస్ట్ రాకడలోనే మొదటి రాకే లేదని బైబిలే చెప్పేస్తుంది, రెండో రాకడ ఉందని చెప్పేసి నువ్వేలా చెప్తావురా? నీకు ఎదురు కనిపించండి దేవుడు, మీ ఏసేమన్నా మీ ఏసేమని కల్లో కనిపించి చెప్పాడా, పక్కన కూర్చొని చెప్పాడా? జనాలు మోసం చేయడం, మాయ చేయడం మానేయి, మనిషిగా బతకడం, కొన్నాళ్ళన్నా మనిషిగా బతుకు. నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళ సంకనాకిపోతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది విశ్వాసులు. ఎవరి జీవితాలు కూడా సుఖపడలేదు ఈ రోజున మీ మతాన్ని నమ్ముకోవడం వల్ల. నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మడం వల్ల ఇంకా నాశనం అయిపోతున్నారు. అరే ఒక్క నెల 10% ఇవ్వకపోతే నువ్వు చర్చి కూడా నడపలేవరా ఎరుపువా? ఆ కష్టాజీతం అంతా కూడా వాళ్ళది, నీ గొప్పదనం కాదు. నీ సొల్లు మాటలు వింటున్న అమాయకులు ప్రజలది. బిల్డింగ్ కట్టేవాడు కూడా 100 ఏళ్ళు ఉంటుందా గట్టిగా? 100 ఏళ్ళు గట్టి బిల్డింగ్ ఉండొచ్చు, పటిష్టంగా కలిగి ఉండవు. ఎందుకంటే నీకు టైం లేదు. ప్రజల ఎదుట నన్ను గురించి ఒప్పుకుని వాడేవాడో వానికి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందును అన్నాడు యేసయ్య. ప్రజల ఎదుట నన్ను గురించి సిగ్గుపడవాడేవాడో వానికి గురించి నేను సిగ్గుపడతానని యేసయ్య చెప్పాడు. కాబట్టి ప్రతిఫలాపేక్షతోనో లేకపోతే ఏదో అనుకుంటారనో పిరికి బంధంలాగా పిరిగితనంతో తాగుతూ నువ్వేమై ఉన్నావో బహిరంగంగా సాక్ష్యం ఇవ్వు. దేవునికి స్తోత్రం. ఏ విశ్వాసానికి చెందిన వ్యక్తివై ఉన్నావో సాక్ష్యం ఇవ్వు. ఈ రోజు మెతక బుద్ధి చూపిస్తే రేపు మంచి అబద్ధ తీసే పాలన, ఈ రోజు మెతకబడ్డ వాళ్ళందరూ రేపు మొత్తం ఉంటారు. డౌట్ లేదు, అందులో వాడి మొత్తం ఖచ్చితంగా ఎంచుకుంటారు. ఎందుకంటే మెతక రోషణ జీవితం మెతకబడతారు, హఠరాజి పడతారు అన్నమాట. నన్ను ఎప్పటి చెప్పిన అలాంటి వాళ్ళు చెత్తసరిగా ఎవరు ఉన్నారేమో దయచేసి మారు మనసు అదండి, మారు మనసులు పొందేయండి, మతాలు మారిపోండి, రిజర్వేషన్లు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం యేసు కోసమే సావండి, యేసు కోసమే బతకండి అని ఈ సొల్లు చెప్తున్నాడు. కానీ రిజర్వేషన్లు అనేవి ఈ రోజుల్లో ఎంత అవసరం, ఎంత ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు, ప్రతి మనిషి కూడా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కష్టం సుఖం తెలిసిన వాడైతే ఆ మాట వీడు చెప్పడం. రిజర్వేషన్లు పోయిన తర్వాత వాళ్ళు పడే నరకం ఎలా ఉంటుందంటే, ఈ యేసుగాని ఎందుకు నమ్ముకున్నాంరా బాబు అని చెప్పి ఏడిచినా ఉపయోగం లేదు, మళ్ళీ ఇంకో రకంగా దాని రిజర్వేషన్ మళ్ళీ చేసుకుందామని చెప్పన్నా అవకాశం ఉండదు. ఈ అవకాశం పోయినట్టే, మీ జీవితం సంకనాగిపోయినట్టే, వీడి మాటలు మీరు నమ్మారు అంటే మీరు నట్టేట్లో మునిగినట్టే. కాబట్టి మిత్రులారా, నేను చెప్పాల్సింది నా తరపున నేను చెప్పేశాను. ఇంకా మీకు అనుమానంగా ఉంటే
మీ దగ్గరలో ఎవరన్నా అధికారులు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. అయ్యా మేము మతం మారాము, దీనివల్ల రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా అని మీరు అడగండి. అడిగి కరెక్ట్గా క్లారిటీ తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్పుడు మీరు సర్టిఫికెట్లో ఏం రాయాలి అనేది తెలుసుకుని అప్పుడు మీరు రాయండి. రిజర్వేషన్లు పోయిన తర్వాత లబో దిబోమంటూ ఊరేసుకుని చచ్చిన వాళ్ళు, అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రిజర్వేషన్లు లేక ఎంతోమంది బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో రిజర్వేషన్లు అనేది లేకపోతే మనుగడ చాలా కష్టం మనిషికి. ఇది నేను చెప్పాలనుకున్నాను మిత్రులారా, చెప్పాను. ఈ పాస్టర్ల మాటలు ఏమి నమ్మకండి. వీళ్ళంతా కూడా బోకస్ మాటలు, ఆపద్దపు మాటలు. మీకు అక్కడ దాకేందుకు 2-3 నెలలు దశంభాగాలు ఇవ్వకుండా మీరు కనుక వీడి చర్చికి వెళ్ళండి. 3వ నెలలో వీడి చర్చి మూసుకుని కూర్చోకపోతే అప్పుడు అడగండి ఎవరైనా సరే. ఇది నేను చెప్పాలనుకున్నది. కాబట్టి అందరూ కూడా కళ్ళు తెరుచుకుని ఇది నిజమా కాదా, ఇది మంచా చెడా అని ఆలోచించుకుని ఆ విధంగా ముందుకెళ్ళండి. అంతేకాని ఎవడో చెప్పాడు గొట్టంగాడని చెప్పంటే ఆడేం గవర్నమెంట్ కాదు. వీడేం గవర్నమెంట్ కాదు కదా. వీడు చెప్పేస్తే వినేయడానికి. గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది, దానికంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటించాలి ఎవరైనా సరే. మీరు మతం మారితే రిజర్వేషన్లు పోవడం అనేది పక్కా గ్యారంటీ. కాబట్టి వీడి మాటలు నమ్మకండి. నమ్మి మీ జీవితాలు సంగరాకి చేసుకోండి. జై శ్రీరామ్ అండి. భారత మాతకు జై.